నేటిదిన వాక్య ధ్యానం కొరకు బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 1 వర్స్ 9. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం రాయబడిన ఆఖరి వాక్యాన్ని చదువుకుందాం. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడయుండును. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మమ్మలను దర్శించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు తోడుగా ఉండేటటువంటి దేవుడు. ఈ భూమి మీద మానవ జీవితం ఒక ప్రయాణం. ఈ ప్రయాణములో దేవుడు మనకు తోడుగా ఉండుట, అది ఆ జీవితానికి ఎంతో ఉన్నతమైనటువంటి ఆధిక్యతను, ఆశీర్వాదాన్ని, ఈ జీవితానికి గొప్ప విలువను అనుగ్రహిస్తుంది. ఈ దీవెనకు మనం పాత్రలం కావాలి అనంటే బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 1 వర్డ్స్ 7 and 8. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 7-8 వచనాల్లో, నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాను తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రం దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభువారు మనకు తోడుగా ఉండాలి అనంటే చక్కని ప్రవర్తన మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. ఇట్టి ప్రవర్తన మనం పొందాలి అనంటే మొదట ప్రభువునందుంచినటువంటి విశ్వాసమును బట్టి మనం ధైర్యంగా ఉండాలి. రెండవదిగా దేవుడు మనకు సెలవిచ్చినటువంటి వాక్యమును అనుసరించి మనం ఏ పనైనా చేయాలి. మూడవదిగా మనం నడిచేటటువంటి మార్గంలో మనం చక్కగా ప్రవర్తించాలంటే దేవుని వాక్యము నుండి మనం కుడికి గాని ఎడమకు గాను తొలగకూడదు. నాలుగవదిగా ఏ సంగతులను అయితే మనం నేర్చుకుంటున్నామో వాటిని మన జీవిత సాక్ష్యం ద్వారా ఇతరులతో మనం పంచుకునే వారంగా ఉండాలి. ఐదవదిగా దేవుని వాక్యము ఏదైతే మనకు తెలియపరచబడిందో దాని విషయంలో మనం చేయుటకు జాగ్రత్త పడినట్లు దివారాత్రము మనం ధ్యానం చేయాలి. ఈ 5 విషయాల్లో ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటారో వారి ప్రవర్తన దేవుని దృష్టికి అంగీకారంగా ఉంటుంది. అట్టివారికి ప్రభువారు తోడుగా ఉంటారు. ఇది మొదలుకొని ఇట్టి లక్షణములను అనుసరించి నడిచి ప్రభువు తోడుగా ఉండేటటువంటి జీవితం ద్వారా కలిగే దీవెనలు ప్రతి ఒక్కరు పొందాలని దేవుని పేరట దేవుని సేవకునిగా మీ అందరి విషయమై ప్రార్థిస్తున్నాను, కోరుతున్నాను. అలా నడిచినటువంటి భక్తులు పరిశుద్ధ గ్రంథములో వారి జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా మారినట్లుగా మనం చూస్తాం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 5 వర్స్ 22. ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనంలో, హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమార్తెలను కుమారులను కనెను. వర్స్ 24, 24వ వచనం, హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుని పోయాను గనుక అతడు లేకపోయాను. హనోకు ప్రభుతో కూడా నడిచినటువంటి విధానం, తన ప్రవర్తన భూమి మీద ఆదామును బట్టి పొందవలసిన మరణాన్ని కూడా అతడు పొందకుండా దేవుడు తన యొద్దకు ఆయనను తీసుకొని పోయినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇట్టి స్థితికి హనోకు మేలు పొందటానికి గల కారణం ఏంటంటే ఎపిసల్ టు హీబ్రూస్ చాప్టర్ 11 వర్డ్స్ 5. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 5వ వచనంలో, అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతను కొనిపోయిను గనుక అతడు కనబడలేదు. చదవబడిన ఈ వాక్య భాగంలో చూస్తున్నాం, అతడు దేవునికి ఇష్టంగా ఉన్నాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియులకు మీరు ఇట్టి విధానములో ప్రభు ఎదుట నడిచి దైవిక దీవెనలు పొందగలరని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మమ్మల్ని మీరు బలపరిచినందుకు స్తోత్రం.
దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్నవారిని ఆదరించండి. నూతన సంవత్సరం దయాకిరీటాన్ని దినం పొందిన మా ప్రియులను దీవించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవుడు తోడే నడిపించునుగాక, ఆమేన్.